హాయ్ ఫ్రెండ్స్, ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ తిరుపతి నుంచి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. కేవలం వాకిన్ ఇంటర్వ్యూ మీద సెలెక్ట్ చేసుకుంటారనమాట. కాంట్రాక్ట్ బేస్ మీద తీసుకుంటారు. సో 17th of Augustకి మనకి ఇంటర్వ్యూ డేట్ అనేది ఇచ్చారండి. మొత్తం 4 పోస్టులకు అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఒకటి బిజినెస్ మేనేజర్, రెండో పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్, థర్డ్ పోస్ట్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్, ఫోర్త్ పోస్ట్ వచ్చేసి ఆఫీస్ అసిస్టెంట్స్ అనమాట. ఇవన్నీ కూడా ఒక్కొక్క వ్యాకెన్సీనే ఉన్నాయండి. ఈచ్ పోస్ట్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నాకు చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. బిజినెస్ మేనేజర్ ఒక వ్యాకెన్సీ ఉందండి. శాలరీ వచ్చేసి 1,25,000 పర్ మంత్ ఉంటుంది. ఎంటెక్ కానీ, ఎంబీఏ కానీ, సిఏ కానీ, పీజీడిఎం కానీ లేదా మాస్టర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్లో చేసి ఉండాలి. లేదా అగ్రికల్చర్ బిజినెస్, ఫైనాన్స్, కామర్స్లో లేదా అగ్రి మార్కెటింగ్, అగ్రి ఎకనామిక్స్, ఇంటర్నేషనల్ బిజినెస్, టెక్నాలజీ అండ్ కమర్షియలైజేషన్, ఎంటర్ప్రీనర్షిప్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ అనమాట. వీటి నుంచి మీరు డిగ్రీ పట్టా తీసుకుని ఉండాలి. అలాగే విత్ 3 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి ఒక పోస్ట్ అయితే వ్యాకెన్సీ ఉందండి. 75,000 శాలరీ అనమాట పర్ మంత్. సేమ్ అండి, ఇంతకుముందు నేను క్వాలిఫికేషన్ చెప్పాను కదా, అవే క్వాలిఫికేషన్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. ఎంటెక్ లేదా ఎంబీఏ, సిఏ లేదా పీజీడిఎం లేదా ఈక్వివాలెంట్ కోర్స్ అనమాట. మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి అగ్రికల్చర్లో కానీ, అగ్రికల్చర్ బిజినెస్, ఫైనాన్స్. సేమ్ ఇంతకుముందు ఎలాగైతే చదివానో ఫస్ట్ పోస్ట్కి సేమ్ అదే కేటగిరీస్ ఉన్నాయన్నమాట ఇక్కడ కూడా. బిజినెస్ ఎగ్జిక్యూటివ్ అండి, ఒక వ్యాకెన్సీ అయితే ఉంది. 50,000 పర్ మంత్ శాలరీ ఉంటుంది. దీనికైతే మాస్టర్ డిగ్రీ ఇన్ ఐపీ ఎక్స్పీరియన్స్, ఎంబీఏ, ఎంసీఏ లేదా బీటెక్ కూడా చేసి ఉండొచ్చు, లేదా ఎంఎస్సీ చేసి ఉండొచ్చు, లేదా ఎంఏ చేసి ఉండొచ్చు, లేకపోతే ఈక్వివాలెంట్ మాస్టర్ డిగ్రీ తీసుకోవచ్చండి. ఏదో ఒకటి దీనికి రిలేటెడ్గా మనకి డిగ్రీస్ ఉంటాయి కదా, సో అవి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి మీరు డిగ్రీ పట్టా పొంది ఉండాలి. అండ్ గుడ్ వెర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. సేమ్ ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్ స్కిల్స్, మళ్ళీ కంప్యూటర్ నాలెడ్జ్ ఇవన్నీ ఉండాలన్నమాట. తర్వాత ఫోర్త్ పోస్ట్ ఆఫీస్ అసిస్టెంట్, ఇదైతే ఒక వ్యాకెన్సీ ఉందండి. 30,000 పర్ మంత్ శాలరీ ఉంటుంది. గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ స్ట్రీమ్, ఏ స్ట్రీమ్లో అయినా మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయనివ్వండి. లేకపోతే ప్రిఫరబుల్లీ మీకు ఎక్కువ ఏం ప్రిఫర్ చేస్తారంటే బీకామ్ లేదా బీబీఏ. అంటే బీకామ్ లేదా బీబీఏ వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు వర్క్ ఎక్స్పీరియన్స్ కొంచెం ఉందనుకోండి, మీకు వర్కింగ్ నాలెడ్జ్ అకౌంట్స్ మీద, కంప్యూటర్స్ మీద, ఎంఎస్ ఆఫీస్ మీద వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. బట్ ఈ ఆఫీస్ అసిస్టెంట్కి అయితే ఎనీ డిగ్రీ అండి, ఎనీ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 17th of August అండి. సో ఇంకా టైం ఉంది కాబట్టి 10 AM కల్లా మీరు యూనివర్సిటీలో ఉండాలి. ఓకేనా? ఎక్కడికి వెళ్ళాలంటే ఆఫీస్ ఆఫ్ అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్, అక్కడికి వెళ్ళండి. ఓకేనా? ఇక్కడ అడ్రస్ ఇచ్చారు చూడండి, ANGARU యాంగ్రూ రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్, చంద్రగిరి రోడ్, SV అగ్రికల్చర్ కాలేజ్ క్యాంపస్, తిరుపతి 517502. అక్కడ ఆ అడ్రస్కి పర్టికులర్గా మీరు 10 o'clock కల్లా వెళ్ళిపోండి. అలాగే విత్ అప్డేటెడ్ రెజ్యూమీతో పాటుగా మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఒరిజినల్ డాక్యుమెంట్స్, అలాగే ఒక 2 sets ఆఫ్ లేదా ఒక సెట్ అయినా తీసుకెళ్ళండి, జిరాక్స్ కాపీ, అలాగే మీ రీసెంట్ ఫొటోస్ అవన్నీ కూడా తీసుకెళ్ళండి జాగ్రత్తగా. ఏది మిస్ చేసుకోవద్దు. ఒరిజినల్ సర్టిఫికెట్స్ అండ్ జిరాక్స్ సర్టిఫికెట్స్ 2 తీసుకెళ్ళండి. మీకు 1 month ప్రాజెక్ట్ కింద కాంట్రాక్ట్ బేస్ మీద రిక్రూట్ చేసుకుంటున్నారండి. అంటే అప్ టు 30/9/2026, అంటే September 30, 2026 వరకు అయితే మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు. బట్ ప్రాజెక్ట్ ఎక్స్టెండ్ అయితే కనుక మీకు 31st March 2027 వరకు మీరు ప్రాజెక్ట్లో ఉంటారనమాట. ఏంటి, ప్రాజెక్ట్ ఎక్స్టెండ్ అయితే కనుక. ఓకేనా? నేను ఈ వీడియోలో అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీతో షేర్ చేసుకున్నానండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్.